మూర్తి, నిన్న దొరికిన బల్లి దొంగ ఏమంటున్నారు? వాడు లోపలున్నా వాడి అనుచరులు పని కానిచ్చేస్తారన్న ధీమాతో ఉన్నాడు సార్. ఆడి ధీమా ఎవరికి బీమా ఇవ్వకుండా నేను చూసుకుంటాను. పదమూర్తి, ప్రతి గల్లీని జల్లెడేసి వెతుకుతాం. అమ్మ తోడు అందరినీ పట్టుకుంటా. మూర్తి, బండాపు. ఏరా, ఏంటది? ఏముంది సార్, ఏం లేదు. మూర్తి, చెక్ చెయ్యి. సార్, లోపల బల్లుంది. బల్లే కదా సార్ ఉన్నది. ఏదో బంగారం ఉన్నట్టు అలా షాక్ అయిపోతారేంటి? సార్, అదే పనిలో ఉన్నారు ఇల్లు. వదిలితే మీకేం లాభం? మా అమ్మ ఇది లక్ష్మీదేవి అని చెప్పింది. అయినా లక్ష్మీదేవిని మన ఇంట్లోనే ఉంచేసుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి? అదే 4 చోట్లుంటే నలుగురికి డబ్బులు ఇస్తుంది కదా. ఇండైరెక్ట్ గా దీంతో డబ్బులు సంపాదిస్తున్నాం అంటున్నారు సార్. ఇలా చేయడం తప్పనిపించట్లేదా మీకు? తప్పున్నారా? ఇప్పుడు ఇంట్లో దొంగలు పడితే మీరు వచ్చి పట్టుకుంటారు, మరి ఇంట్లో బల్లులు పడితే ఎవరు వచ్చి పట్టుకుంటారు సార్? ఇలాంటివన్నీ మేమే చూసుకోవాలి మరి. మూర్తి, ఇక డిస్కషన్ అనవసరం. బండెక్కించిన ముగ్గురిని. మేమెందుకు సార్? నేనేదైనా ఒక్కసారి చెప్తాను, ఎందుకంటే నా పేరు శివమణి. నాకు కొంచెం మెంటల్. అమ్మ తోడ్రా, అందరినీ పట్టుకుంటా. నీ బల్లి మా చావుకొచ్చింది కదరా.